దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దాకా ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు విన్నాము. అవన్నీ దేవుడు చేశాడు. అది కేవలము ఆయన నామమును బట్టే ఇవన్నీ జరిగినియండి. కేవలము ఆయన నామములోనే ప్రతీది ఉందండి. కాబట్టి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు మనం విన్నాము. కార్యాలు చేశాడు ఆయన. మన జీవితాల్లో చేశాడు. అలాగనే మన సహోదరుల జీవితాల్లో చేశారు. మన తోటి వారితో చేశారు. అందుని బట్టి మనందరం కలిసి ఒక్క కొన్ని సెకండ్స్ దేవాతి దేవుణ్ణి స్తుతిద్దామా? మనందరం కలిసి బిగ్గరగా స్తోత్రం, 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 స్తోత్రం స్తోత్రం, స్తోత్రం స్తోత్రం, స్తోత్రం స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు ఎంత గొప్పవాడో కదా. ఆయన సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త. ఆయన పలికితేనే సృష్టి తల వంచింది. ఆయన పలికితేనే సృష్టి సృజింపబడింది. అంత గొప్ప దేవాతి దేవుడితో మనం సహవాసం కలిగి ఉన్నామండి. అందుని బట్టి ఆయనకే స్తుతి, ఆయనకే మహిమ. మనందరం కలిసి స్క్రీన్ షేర్ చేయబడుతుందండి. ఆ పాటను పాడుకుందాము అందరము. ఎవ్వరూ దయచేసి అన్మ్యూట్ చేయొద్దండి. నాతో పాటు కలిసి మీరు ఆ పాట, చాలా మందికి రాదండి, కానీ ఆ పాటని నేను పాడతాను. ప్రతి పదాన్ని అనుభవిస్తూ మీరు ఆ పాటలోని సారాన్ని అర్థం చేసుకొని ఆరాధించాల్సిందిగా మనం చేస్తున్నాం. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలు ప్రభువా, స్తోత్రమయ్యా. అందరూ కళ్ళు మూసుకొని ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా, తండ్రి నీకు వందనాలయ్యా. ఏ నామములో సృష్టి అంతా సృజింపబడు, ఆ నామమునే స్తుతింతును. ఏ నామములో పాపమంతా క్షమించబడును, ఆ నామమునే పూజింతును. ఏ నామములో దావీదు గొలియాతును ఎదురింతును, ఆ నామమునే నమ్మెదను. ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగును, ఆ నామమునే స్మరింతును. ఓ నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను, నీ నామమే ఆధారము, నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను, నీ నామమే నా జయము. మళ్ళీ పాడదాం. నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను, నీ నామమే ఆధారము. యేసయ్యా నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను, నీ నామమే నా జయము. రోగము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల వంగును నీ నామము ఎదుట. యేసయ్యా రోగము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల వంగును నీ నామము ఎదుట. సాటిలేని నామము, స్వస్థపరిచే నామము, సాటిలేని
నామము స్వస్థపరిచే నామము ఓ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము యేసయ్యా నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే నా జయము ప్రతి మోకాలుంగును నీ నామము ఎదుట ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత యేసయ్యా ప్రతి మోకాలుంగును నీ నామము ఎదుట ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత శ్రేష్టమైన నామము శక్తి కలిగిన నామము ఓ శ్రేష్టమైన నామము యేసయ్యా శక్తి కలిగిన నామము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము యేసయ్యా నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే నా జయము యేసయ్యా 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 నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే నా జయము ఒక్కసారి అందరం ఆయన అధికారం కలిగిన నామంలో నీ నామంనే ధ్వజముగా పైకెత్తుతానయ్యా నీ నామమే నా జయమయ్యా నీ నామములు ఏదడిగితే అది ఇస్తావు కదా ప్రభు నీది అధికారము కలిగిన నామం కదయ్యా శక్తి కలిగిన నామం అంటూ అందరము ఒకసారి మనందరం హృదయపూర్వకంగా పాడదామా ఆ లైన్ని నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే నా జయము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే నా జయము యేసయ్యా యేసయ్యా నీ వంటి వారెవ్వరు ఓ యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు ఓ యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నీలో మునిగి తేలాక నే జీవమునే పొంద నీలో మునిగి తేలాక నే బందీనైపోయా యేసు యేసు తాకు యేసు నా యేసు తాకు నా దేవా నా దేవా యేసు నీవు తాకు యేసు తాకు మమ్ము యేసయ్యా దేవా యేసయ్యా నీ వంటి వారెవరు నడుపుమయా దేవా ఇక మీదట నా ప్రభువా కడవరకు నడుపుమయా చివరిగా నీవే యెహోవా ఈరే నావన్నీ చూచెదవు నీవే యెహోవా క్షమా నా తోడై ఉండెదవు చివరిగా ఒక్కసారి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకొని ఆయన నామమును మనకి ఇచ్చిన విధానం బట్టి ఒక్కసారి కృతజ్ఞతలు చెల్లించుకొని ఆరాధన మనం ముగించుకున్నాం. 2 నిమిషాలండి. ఒక్కసారి అందరం కలిసి నాతో పాటు కలిసి కృతజ్ఞతతో స్తుతి పాడేది అనే పాట అందరికి వచ్చండి. కాబట్టి ఒక్కసారి ఆ పాటను పాడుకొని చివరగా ఆయన అధికార కలిగిన నామము యొక్క 21 రోజులు మనకు దయచేసి దేవాతి దేవుడు మనకు కావాల్సిన అవసరతలన్నీ తీర్చిన విధానం బట్టి ఆయనకు కోటి కోటి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ఒక్క పాట పాడి ఒక్క చిన్న పల్లవి పాడుకొని మనం చెల్లిద్దాము. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునామమున. మాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు. ఈ చిన్ని ఆరాధన దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ ఆరాధనను నీకే సమర్పిస్తూ అయ్యా, మీరు మా ఆరాధనను స్వీకరించి మా ప్రార్థనలు ఆలకించారని నమ్ముతాం. వాక్యం ద్వారా మీరు మాతో కొద్ది నిమిషాలు మాట్లాడి ఏప్రిల్ మాసమునకు అవసరమైన మాటలను ఈ ఉపవాస ముగింపు కూడికలో మాకు అవసరమైన మాటను మీరు మాట్లాడమని యేసునామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
వాస్తవంగా ఉపవాస ప్రార్థన అంటే ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలన్న ఉద్దేశంతో వర్తమానాన్ని కొద్ది నిమిషాలే చెప్పడం జరుగుతుంది. మరోలా భావించొద్దు. అనుదినం మనం ఉదయకాల ఆరాధనలో వర్తమానాలు వింటూనే ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మనము ఎక్కువ ప్రార్థనలో గడపాలని ఎక్కువ సమయం ప్రార్థనలో ఉన్నాం. ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడిపోదాం. చిన్న వర్తమానమే. ఈ వర్తమానాన్ని ఈ పూట సమయాన్ని బట్టి నేను మీతో పంచుకొని రేపు అనగా 2వ తారీఖు ఉదయకాల ప్రార్థనలో ఇంకా పూర్తిగా వివరిస్తాను. ఈ ఏప్రిల్ నెలకు ఉపవాస ప్రార్థన ముగింపుకు ఒకే వాగ్దానాన్ని దేవుడిచ్చాడు. వాస్తవంగా ప్రతి నెల వాగ్దానాన్ని మేము ముందే ప్రార్థన చేసి తీసాం. ప్రార్థన చేసి తీసినప్పుడు ఏప్రిల్ నెలకై దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఉపవాస ప్రార్థనలో కూడా సంబంధించిన వాగ్దానంగా దేవుడు ఆ వాగ్దానాన్ని మనకు చూపిస్తున్నారు. ఏమిటా వాగ్దానం అంటే జెఫన్యా గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. ప్రతి ఒక్కరు బైబిల్ తెరచి ఆ మాటను చదవాలి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలునకు రాజైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. మీదట మీకు అపాయము సంభవింపదు. ఆమేన్. మీదట మీకు అపాయము సంభవించదు. హల్లెలూయా. ఇక్కడ ఈ మాటను మనం గమనిస్తే తాను మీకు విధించిన శిక్ష, ఇక్కడ ప్రజలకు దేవుడే శిక్ష విధించాడంట. అసలు దేవుడు శిక్షించడం ఏమిటి? ఆయన ప్రేమించే ప్రేమామయుడు కదా. ప్రేమించే ప్రేమామయుడు ఎందుకు శిక్షించవలసి వచ్చింది? కొన్ని విషయాలు మనం జాగ్రత్త గమనిస్తే ఇక్కడ వాగ్దాన రీతిగా ఒక్క మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. అందరూ జాగ్రత్తగా గమనించండి. ఈరోజు వాగ్దాన రీతిగా చూస్తే ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయమేమీ రాదు. శిక్ష కొట్టేశాడట, దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చాడట, అపాయము రాదట. ఈ వచనాన్ని 3 భాగాలుగా వివరిస్తే మీరు మళ్ళీ జాగ్రత్తగా వినండి. శిక్ష వచ్చింది, దేవుడు కొట్టివేశాడు. శిక్ష వచ్చింది, కొట్టివేశాడు. శత్రువులను వెళ్ళగొట్టేశాడు, దేవుడు వారి మధ్యలోకి వచ్చాడు, అపాయాన్ని రానియకుండా చేశాడు. ఒక్క వాక్యములో ఒక చరిత్ర అంతా దాగుంది. వాస్తవంగా చూస్తే జెఫన్యా ప్రవక్త కాలములో బయటకు చూస్తే దేవాలయం ఉంది, ఆరాధన ఉంది, కానీ లోపల విగ్రహారాధన, పాపము, 2 పడవల మీద కాలు వేసినటువంటి జీవితం. మొదటి అధ్యాయాన్ని ఆధారం చేసుకుంటే వారు ఆకాశ సైన్యాలను, బయలు దేవతను పూజిస్తున్నారు. దేవుడు నన్ను మాత్రమే ఆరాధించమని చెబితే వారు బయలును ఆరాధిస్తున్నారు, వారు ఆకాశపు సైన్యాన్ని ఆరాధిస్తున్నారు. తర్వాత చూస్తే వారు 2 మనసులు కలిగిన వారిగా కనిపిస్తున్నారు. డబల్ మైండ్, 2 మనసులు. జెఫన్యా 1:5లో చూస్తే మిద్దెల మీదెక్కి ఆకాశము సమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరును పెట్టి బయలు దేవత తమకు రాజును దాని నామమును బట్టి మ్రొక్కి ప్రమాణము చేయవారిని నేను నిర్మూలము చేశాను. వీళ్ళు దేవునిలో ఉంటున్నారు, మళ్ళీ బయలును ఆరాధిస్తున్నారు. వీళ్ళు దేవునిలో ఉంటున్నారు,
ఆకాశ సైన్యాన్ని ఆరాధిస్తున్నారు. అంటే 2 విధాలమైనటువంటి మైండ్ సెట్ వీళ్ళకి కనిపిస్తుంది. తర్వాత వీళ్ళలో లేజీనెస్ అంటే నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. జెఫన్యా 1:12లో చూస్తే, ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధించుదును, మడ్డి మీద నిలిచిన ద్రాక్షరసము వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకునిన వారిని శిక్షింతును. అంటే ఏముందిలే, దేవుడు శిక్షించాలే, ఆయన మేలు చేసే దేవుడే అని ఒక నిర్లక్ష్యం. ఇక్కడ మీరు గమనించండి, కొన్ని మాటలు నోట్ చేసుకోండి. అప్పుడు మన వాగ్దానం దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. 1 బయలారాధన, బయలారాధనలోనే ఆకాశ సైన్యపు ఆరాధన. 2 డబల్ మైండ్ సెట్. 3 నిర్లక్ష్యం. 4 గర్వం. ఇలాంటి ఈ పాపాలను బట్టి దేవుడు వీరి మీదకి శిక్షను రప్పించాడు. ఎందుకు శిక్షను రప్పించాడంటే, వీరిని నాశనం చేయడానికి కాదు, వీరిని ఇబ్బంది పెట్టడానికి కాదు, వీరిని సరిచేయడానికి. ఎలా అయినా వీరు దేవుణ్ణి వెదకాలి, వినయాన్ని నేర్చుకోవాలి. చూడండి 2వ అధ్యాయము జెఫన్యా గ్రంథములో 3వ వచనం, దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి, మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. వారికి వినయాన్ని నేర్పాలని, దేవుణ్ణి వెదికేటువంటి స్వభావం వారికి అలవాటు చేయాలని ఇక్కడ దేవుడు వారిని శిక్షించినట్లే వారిని సరిచేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న వారలారా, మీ జీవితంలో కూడా బయలును ఆరాధిస్తున్నారా? బయలు ఎవరు? ఈ బయలు చరిత్ర మనం కొంచెం, అంటే వాస్తవంగా చెప్పాలంటే బయలు అంటే మనకెవరు గుర్తొస్తారు? ఏలియా గారు బయలు కాలములో పోరాటం చేస్తూ ఉంటారు. బయలంటే ఒక దేవత కాదు, వాస్తవంగా ఒక మగ పురుషుడు. ఈ బయలు గురించి చాలాసార్లు మీతో చెప్తూ ఉన్నా. ఇది ఒక టైటిల్. బయలు అంటే ఒక మాటలో చెప్పాలంటే, బయలు అనే మాటకి అర్థము యజమాని. బయలు అనే మాటకి అర్థము అధిపతి. బయలు అనేటువంటి మాటకు అర్థం పాలకుడు, యజమాని, అధిపతి. పాలకుడు అంటే ఏలేవాడు అని అర్థం బయలు. ఇప్పుడు బయలు ఏమి ఏలుతాడు? బయలుకు సంబంధించిన ఇంకొక దేవత ఉంది. ఆ దేవత పేరు చెప్తారా? బయలుకు సంబంధించినటువంటి దేవత ఆషేరాదేవి. ఎవరు బయలు యొక్క? అమ్మా, నా మాటలు కొంచెం జాగ్రత్తగా గమనించండి, సమయం లేదని స్పీడ్కి వెళ్ళిపోతున్నాను. బయలు అనేటువంటి ఒక దేవత ఉందండి. ఆ బయలు దేవత అంటాం కానీ వాస్తవంగా పురుషుడే. ఆ బయలు పేరు ఆషేరా. అసలు ఈ బయలు ఆరాధన, ఆషేరా ఆరాధన ఎందుకు వచ్చిందంటే, వాస్తవంగా చెప్పాలంటే బయలు అనే ఆరాధన వర్షం కురియడం కోసం, అంటే మాకు డబ్బు కావాలి, మాకు వర్షం కావాలి అనేటువంటి ఒక స్వార్థంతో బయలును ఆరాధిస్తారు. బయలు భార్య ఆషేరే. ఈ ఆషేరేని ఎందుకు ఆరాధిస్తారంటే, ఈ బయలు ఆషేరేని కలిపి కామపు అలవాట్లకు గుర్తుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆషేరా దేవి ముందు కొన్ని అసభ్యకరమైనటువంటి, ఆషేరా దేవికి పిల్లల్ని అప్పగించేటువంటి వాళ్ళు, ఆషేరా దేవికి ఆ కామం అంటే ఇష్టం. ఆ ఆషేరా దేవి ముందు కామపు ఆ పనికి మాల పనులు చేస్తూ ఉంటారనమాట. అంటే ఈనాటి కాలంలో కొంతమంది ఆ తిరునాళ్ళని చెప్పి డాన్స్ పిల్లల్ని తెప్పించి డాన్స్ లేపించే ఆచారం ఆషేరా దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు బయలు ఆరాధన అంటే కామముపై చేసే ఆరాధన, కామపు అలవాట్లు, కామపు బానిసత్వం. బైబిల్లో కామము అనేటువంటి ఒక పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. కామోద్రేకం, కామాతురత,
కామ కోరిక, కామవాంఛ, అంటే ఏదైనా కామము అనేటువంటి ఒక దాన్ని వాడుకొని సాతాను పలు రకాలుగా ఏలుతూ ఉంటాడు. జెఫన్యా గ్రంథములో బయలును ఆరాధిస్తున్నారంటే వారు బయలుదేవత నువ్వే మాకు ఆరాధన దైవమని వారు ఆశ్చర్యాన్ని ఆరాధిస్తూ కామ వికృత చేష్టలు చేస్తున్నారు. దేవుడు వారిని అందును బట్టి శిక్షించవలసి వచ్చింది. ఆ శిక్ష వారిని నాశనం చేయడానికి కాదు, వారిని సరిచేయడానికి. వారిలో ఉన్న మొదటి లోపం బయలారాధన. రెండవ లోపాన్ని ఇక్కడ మనం గమనిస్తే, రెండవ లోపాన్ని వారు ఆకాశ సైన్యాలను ఆరాధిస్తారట. ఆకాశ సైన్యాలు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి శక్తులు, అంటే సాతానుకు లోబడిన వారు. ఆకాశ సైన్యాలు అంటే భూమి మీద అటు ఇటు, ఇక్కడ తెలుగులో ఆకాశ సైన్యం అని ఉంది కానీ వాస్తవంగా అక్కడ ఉండవలసినటువంటి పదం ఏంటంటే దేవుడు పరలోకము నుండి నెట్టివేసినప్పుడు భూమి మీద మనుషులకు మధ్యలో గాలిలో వేలాడే సాతానును ఆరాధించేవారు, బయలును ఆరాధించేవారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే సాతాను ఏలికలో ఉన్నవారు. తర్వాత చెప్పాలంటే రెండు మనసులు, కాసేపు దేవుడు, కాసేపు లోకం, కాసేపు పాపం, కాసేపు. ఇలాంటి వారి మీద కూడా దేవుని ప్రేమ ఉన్నతముగా కురిపించబడుతుంది. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా దేవుడు నిన్ను ఒకేలా ప్రేమిస్తున్నాడు. ఆయన కోరుకుంటుంది నీవు మరణించడం కాదు, నీ బ్రతుకు సరిదిద్దుకొని ఒక వినయముతో కూడిన మంచి మనస్సుతో బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని నిజం చెప్పాలంటే దేవుని శిక్షకు కూడా భయపడిన వారిని కూడా ఆయన పిలుస్తున్నటువంటి ఒక గొప్ప అగాపే ప్రేమ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం మన వచనంలోకి వెళ్ళిపోతే ఇక్కడ స్పష్టంగా రాయబడినటువంటి మాట, తాను విధించిన శిక్ష దేవుడు అందుకని కొంతకాలం శత్రువుల చేతికి అప్పగించాడు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. దేవుడు శత్రువు చేతికి అప్పగించడాన్ని బట్టి వాళ్ళకి పండగలు లేవు, జనాల్లో కలవలేకపోతున్నారు, అందరికీ వారి ముఖమును చూపించలేకపోతున్నారు, సంతోషం లేదు. వారు వారి పాపాన్ని బట్టి శిక్షను కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు చేసావు కాబట్టి శిక్ష వచ్చిందిరా, సచ్చినట్టు ఆ శిక్ష అనుభవించు నువ్వు అని పలికిన కఠినాత్ముడు కాదు మనం నమ్ముకున్న దేవుడు. తాను విధించిన శిక్షనంతటిని ఆయన కొట్టివేసి ఈ ఉపవాస ప్రార్థనల ముగింపులో దేవుడు ఒకవేళ మిమ్మల్ని సరిదిద్దుటకు శిక్షను అప్పగించిన, కాస్త అవమానానికి అప్పగించిన, కాస్త అంటే శత్రువుల చేతికి అప్పగించినట్లు ఉన్నా మీరు ఒప్పుకోలును బట్టి, అయ్యా నీవు నాకు కావాలి అని వేడుకుంటున్న వేడుకను బట్టి ఆయన మీకు విధించిన శిక్షను ఈ ఉపవాస ప్రార్థన ముగింపులో ఆయన కొట్టివేయబోతున్నాడు. యేసు నామములో కొట్టేశాడంతే. ఇప్పుడు నేను కొట్టివేయబోతున్నాడు అన్నాను, కానీ వారు వచ్చిన వెంటనే దేవుడు కొట్టేస్తాను అన్నాడా, కొట్టివేసి ఉన్నాడు అన్నాడా? యాక్షన్ కంప్లీట్ అయిందా? యాక్షన్ కంప్లీట్ అవుతుందా? కంప్లీట్ అయిపోయింది. అంటే నేను కొట్టేసా శిక్ష. ఎందుకు కొట్టేసావయ్యా శిక్ష? ఎందుకు కొట్టేశావు? వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా నువ్వే మా దిక్కు, ఈరోజు నువ్వు పాపంలో ఉన్న వారు చేసినటువంటి పాపములు అతి ఘోరమైన వారు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి వారు ప్రార్థన చేయుటకు పూనుకున్న వెంటనే దేవుడు వారి శిక్షను వాళ్ళు కొట్టివేశాడండి. ఈరోజు నలుగురిలో అవమానింపబడుతూ బయటకు వెళ్ళలేని స్థితిలో శిక్షింపబడుతున్నానన్న పరిస్థితిలో ఉన్న నీ శిక్షను ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు కొట్టివేసి మీ శత్రువులను వెళ్ళగొట్టి, ఏ శత్రువుకైతే దేవుడు అప్పగించినట్లు కనిపించింది ఆ శత్రువుని దేవుడు రే నీ ఛాన్స్ అయిపోయింది, వెళ్ళిపో, నీ ఛాన్స్ అయిపోయిందిరా, వెళ్ళిపో ఇక్కడ నుంచి. నిజం చెప్పాలంటే వీళ్ళు భ్రష్టులు. మనం ఏమనుకుంటామంటే భ్రష్టులకు అవకాశం లేదు, రోమాపత్రిక నిజమే, కానీ భ్రష్టుడు ఆయన వైపు తిరిగిన కరుణించే కనికరపూర్ణుడు. 3:1 లేవనుంది చూడండి అందరూ, జెఫన్యా 3:1, ముష్కరమైనదియో భ్రష్టమైనదియో అన్యాయము చేయునదనగు పట్టణమునకు శ్రమ, అది దేవుని మాటకు ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దేవుడు దాని ఎద్దుకు రాడు, అది ఇలాంటిది అలాంటిదని పలికిన దేవుడు శిక్షను కొట్టేశాడు. ముష్కరుడు
మూర్ఖుడు, భ్రష్టుడు, అలాంటి వాళ్ళ మీద కూడా శిక్షను కొట్టివేశాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను భ్రష్టురాల్ని, నేను భ్రష్టుని, దేవుడు నన్ను ప్రేమించడు, దేవుడు నన్ను క్షమించడు అనుకుంటున్నావు. కానీ నీ దేవుడు ఈ పూట నీతో వాగ్దాన రీతిగా మాట్లాడుతున్న మాట. ఇప్పటి నుండి మన వాగ్దానం వచ్చింది. ఏంటయ్యా శిక్షను కొట్టేశానంటున్నావు, శత్రువులను వెళ్ళగొట్టానంటున్నావు, ఏంటయ్యా ఏం చేస్తావంటే, ఇక ఈ రోజు నుండి మీ మధ్య శత్రువు కాదు నివసించేది. ఇన్నాళ్ళు శత్రువు ఉన్నాడు, ఆ శత్రువును వెళ్ళగొట్టేశా, ఆ సాతాను కార్యాలు వెళ్ళగొట్టేశా. ఇక ఈ పూట నుండి నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. అబ్బా, ఎంత మంచి విషయం అండి. మీ మధ్య ఉంది దేవుడు. ఆయన మనతో ఉండటం అంటే కాసేపు ఏదో మన పక్కన వచ్చి వెళ్ళిపోవటం. మన మధ్య ఉన్నాడు. ఎక్కడున్నాడట ఆయన? మన మధ్య ఉన్నాడు. మన మధ్య ఉన్నాడు. హెబ్రీలో ఈ మాటని ఏమని వాడారంటే బెక్వెరీ బెక్ అని వాడారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ మధ్యలో ఉండటం అంటే నీ లోపల ఉన్నాడు, నీ మధ్యలో, నీ అంతరంగంలో ఉన్నాడు. నీ బయట నిలబడి కాపాడే దేవుడే కాదండి, నీ లోపల నివసించే దేవుడు. దేవుడు మనతో ఉన్నాడే కాదు, మనలో ఉన్నాడు. సహాయం చేయడమే కాదు, మనల్ని నడిపిస్తున్నాడు. ఇక్కడ దేవుడు మన మధ్య ఉంటాం. ఈ మాటను ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను వివరించడానికి నాకు అంత సమయం లేదు. దేవుడు, ఒక్కసారి అందరూ పలుకుతారా? దేవుడు మా మధ్య ఉన్నాడు. దేవుడు మా మధ్య ఉన్నాడు. అందరూ పలకండి సంతోషంగా. దేవుడు వారి మధ్య ఉన్న దేవుడు మీ మధ్య ఉండడా? అందరూ పలకండి, దేవుడు మా మధ్య ఉన్నాడు. దేవుడు మా మధ్య ఉన్నాడు. దేవుడు మన మధ్య ఉన్నాడంటే ఏం జరుగుతుంది? మధ్య ఉండడం అంటే ఏదో కాసేపు వచ్చి వెళ్ళిపోవటం కాదు, నివసించుట, మన మధ్య స్థిరంగా ఉండట. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఆయన వారితో ఉండాలని కోరుకున్నాడు. ఎలా ఉండాలి? అందుకని ఆయన మేఘ స్తంభమై ఉన్నాడు, అందుకే ఆయన అగ్ని స్తంభమై ఉన్నాడు, అందుకే ప్రత్యక్షపు గుడారపు మందసమై ఉన్నాడు. ఆనాడు షకీనా మేఘమై ఉన్న దేవుడు ఈరోజు నీ మధ్య ఉండబోతున్నాడు. దేవుడు నీ మధ్యలో నివసించబోతున్నాడు. ఆయన వచ్చి వెళ్ళడం కాదు, ఆయన నీతో స్థిరంగా ఉండబోతున్నాడు. దేవుడు మన మధ్య ఉండడాన్ని గురించి చాలా విషయాలు ఉన్నాయి, కానీ షార్ట్ కట్లో చెప్తాను. దేవుడు మన మధ్య ఎలా ఉన్నాడు అంటే, ఒకటి, సర్వవ్యాప్తి అయి ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సర్వవ్యాప్తి అయి ఉన్నాడు. మీ మధ్య ఉన్న దేవుడు ఏదో ఒక చోటే ఉండే దేవుడు కాదు. అంటే నువ్వు అనుకుంటావు, ఇక్కడే దేవుడు నాతో ఉంటాడేమో, నేను ఆ ఊరు వెళ్తే దేవుడు నాతో ఉండడేమో, నేను ఆఫీస్కి వెళ్తే దేవుడు నాతో ఉండడేమో, నేను ఆ ప్లేస్కి వెళ్తే దేవుడు నాతో ఉండడేమో. కాదు కాదు. కీర్తన 139 ప్రకారం నువ్వు పాతాళమునకు ఎక్కిన ఆయన నీ దగ్గర యుద్ధం ఉండబోతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ఒక ఓమ్ని ప్రెసెన్స్ అంటే సర్వవ్యాప్తిగా దేవుడు మీ మధ్యలో ఉంటాడు. ఇది వ్యక్తిగత అనుభవం కాదు. ఇది మనం అనుకుంటాం, ఒక భయంతోనే ఈ మాట మనం చూస్తాం. దేవుడు పాతాళంకి వెళ్ళి అక్కడ ఉంటాడంటే, అమ్మో నేను పాతాళంలో తప్పు చేస్తే ఆయన అక్కడ ఉంటాడేమో, నేను ఒకవేళ తప్పు చేసి ఆకాశానికి ఎక్కితే అక్కడ ఉంటాడు. ఆయన నెగిటివ్ కోణంలోనే కాదు, నువ్వు ఒకవేళ పాతాళం లాంటి పరిస్థితుల్లో, మార్గం కానరాని స్థితిలో, ఏ దిక్కు లేని స్థితిలో, ఏ మాత్రం నాకెవరు లేరు, నేను ఒంటరిదాన్ని, నన్ను అందరూ ఒంటరిగా వదిలేశారు, ఈ ప్లేస్కి ఎవరు రాలేరు, ఈ పరిస్థితిలో ఎవరు నన్ను గమనించలేరు, ఈ స్థితిని ఎవరు చూడరు అనుకున్న పరిస్థితిలో కూడా సర్వవ్యాప్తి అయిన దేవుడు నీ మధ్య ఉన్నాడు. ఆయన ఉండడం అంటే సంతోషంలోనే ఉండే దేవుడు కాదు. మనిషి సంతోషంలో ఉంటాడు, డబ్బు ఉన్నప్పుడు ఉంటాడు, అన్ని ఉన్నప్పుడు ఉంటాడు, నీ స్థితి బాగున్నప్పుడు ఉంటాడు. నా దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన సర్వవ్యాప్తిగా ప్రతి చోట ఆయన ఉండబోతున్నాడు. ఆయన ఉండబోతున్నాడు. ఒకటి, సర్వవ్యాప్తిగా దేవుడు మన మధ్య ఉంటే, రెండు, ఆయన సన్నిధి లేదా ఆయన సాన్నిధ్యం, ఆయన ప్రజెన్స్ మన మధ్య ఉంచి ఆయన మన మధ్య ఉంటాడు. దేవుడు ఉండడం ఒకసారి మనకి మానవ కంటికి కనబడకపోయినా ఆయన అద్భుతాలు, ఆయన శక్తి, ఆయన అనుభవం ద్వారా ఆయన ప్రజెన్స్ని మనం అనుభవిస్తూనే ఉంటాం. ఆయన మన మధ్య ఉన్నాడు. ఈరోజు నువ్వు బాధలో ఉన్న వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడంటే, నువ్వు కృంగిపోయిన వెంటనే దేవుడు లేపుతున్నాడంటే, నువ్వు ఓదార్పును పొందనొల్లని స్థితిలో ఉన్నప్పుడు నేను ఓదారుస్తున్నాడంటే, నువ్వు పడిన వెంటనే ఒక ప్రత్యక్షత నీ యొద్దకు వస్తుందంటే, కళల ద్వారా, దర్శనము ద్వారా నీవు నూతన అనుభవం
అనుభవాలు పొందుతున్నావంటే, మానవ ఊహకే అర్థము కాని విచిత్రమైన అనుభవాలు నువ్వు పొందుతున్నావంటే అది నీ ఊహ నుండి పుట్టినవి కాదు, అది ఎవరో కల్పించినవి కాదు. ఆయన సన్నిధి నీతో ఉన్నది, ఆయన సాన్నిధ్యం నీతో ఉన్నది, ఆయన ప్రజెన్స్ నువ్వు అనుభవిస్తున్నావు కళల ద్వారా. ఎంతమంది అనుభవిస్తున్నారు కళల ద్వారా? నీకు తెలుసు కదా, నీ మనస్సాక్షి ఎంతమంది ఆయన ప్రజెన్స్. ఒక్కోసారి ప్రార్థనలో కూర్చుంటే రోమాలు నిక్కబడుస్తున్నాయి, ఒక్కోసారి ప్రార్థనలో కూర్చుంటే మోకరిస్తే దేవుడి ప్రేమ గుర్తొస్తుంది, ఒక్కోసారి ఆయన నీతో ఎలా కొలోనో మాట్లాడుతున్నాడు, నీ స్థితికి తగినట్లుగా మాట్లాడుతున్నాడు, నీకేది అవసరం అది మాట్లాడుతున్నాడు. దాని అర్థం ఆయన సాన్నిధ్యం నీ మధ్య ఉంది, ఆయన సాన్నిధ్యం నీ మధ్య ఉంది. రెండవది, ఆయన సన్నిధి మన మధ్యలో ఉంచి ఆయన మన మధ్య ఉండబోతున్నాడు. మూడవది, ఆయన మన లోపల నివసించి మన మధ్య ఉండబోతున్నాడు. మన లోపల నివసించి, ఇది ఒక అత్యున్నత స్థాయి. మనమే దేవుని ఆలయం. ఇక దేవుడు మన మధ్య ఉన్నాడనే మాటను ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన మన మధ్య ఉంటే మన చుట్టూ ఉన్న వాతావరణం మారిపోద్దండి. యేసుక్రీస్తు ప్రభు పడవలో ఉంటే ఏమైంది? పరిస్థితి ఎలా ఉన్నా చుట్టూ వర్షం, ఒక మాటలో చెప్పాలంటే తెగుల్లాంటి పరిస్థితి, తుఫాను వచ్చేసింది. ఆయన సాన్నిధ్యం ఉంటే భయపడే చోట కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఆయన సన్నిధి, ఆయన మన మధ్య ఉంటే గందరగోళ పరిస్థితులు కూడా క్రమపరచబోతాడు. ఆయన మన మధ్య ఉంటే చీకటి వెలుగుగా మారబోతుంది. ఆయన మన మధ్య ఉంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన మన మధ్యలో ఎలా ఉంటాడో మీకు 3 విషయాలు చెప్పాను. ఒకటి, సర్వవ్యాప్తి. 2, ఆయన సన్నిధి మనతో ఉంచి. 3, మన లోపల ఉండి. ఆయన ఉంటే ఏం జరుగుతుంది? 1, మన చుట్టూ ఉన్న వాతావరణం మారిపోద్ది. చుట్టూ ఉన్న వాతావరణం మారిపోద్ది. ఆయన మన చుట్టూ ఉంటే మన మధ్య ఉంటే ఒక అధికారం వస్తుంది. ఈ భయపడవు, శత్రు వెనక తగ్గుతాడు, ఒక అథారిటీని నువ్వు పొందుకుంటావు. ఆయన మన మధ్యలో ఉంటే, ఆయన మన మధ్యలో ఉంటే మన ఒక నూతనత్వం మొదలవుతుంది. ఆయన మన మధ్యలో ఉంటే చాలా కార్యాలు జరుగుతాయి. ప్రాముఖ్యంగా నేను మీతో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, మీ మధ్య నేనున్నా. ఇన్నాళ్ళు మీ మధ్య శత్రువు ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థన ముగింపులో కూడా శత్రువు ఎందుకు ఉంటాడు? వాడిని ఎప్పుడో వెళ్ళగొట్టాడు ఆయన. వాడికి లేదు ఛాన్స్, వాడికి లేదు. ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, శత్రువు వచ్చాడు, నిన్ను నాశనం చేయాలని వచ్చాడు. కానీ నా దేవుడు విడిచిపెడతాడా? 21 రోజులు ఉపవాసం ఉన్నాడు దానియేలు గారు. దానియేలు ఉపవాసం ఉండి ఒక గొప్ప సంగతిని గురించి ప్రార్థన చేస్తుంటే ఒక రెవల్యూషన్, ఒక ఉద్యమం అక్కడ రగులుకుందండి. అది ఎటువంటి ఉద్యమమో తెలుసా? దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు దానియేలుకు ఒక వర్తమానం చెబుదామని వచ్చిందండి. వర్తమాన దూత గబ్రియేల్ వర్తమానం తీసుకొచ్చి ఒక శుభవర్తమానం చెప్పాలనుకుంటే ఆ శుభవర్తమానం దానియేలు యొద్దకు రానివ్వకుండా, వాస్తవం 21 రోజులు ప్రేయర్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ రోజే జవాబు వచ్చేసింది. కానీ ఈ జవాబుని ఏం దగ్గరకు రానియకుండా ఒక సాతాను సైన్యం, దానియేలు 10:13 ఒకసారి చూడండి. దానియేలు 10:13 చూడాలి త్వరగా. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదురించినను, ఇంకా పారసీకుల రాజు సముఖం నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయము చేయించి వచ్చినపా. 21 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నాడు. శుభవర్తమానం పట్టుకొని వచ్చింది దేవదూత. దేవదూత వచ్చిన వెంటనే వామ్మో, ఈ దానియేలు దగ్గరికి వెళ్తే ఎలాగని పారసీక అధిపతి అంటే సాతాను సైన్యం, సాతాను యొక్క ప్రభావం, సాతాను యొక్క అధికారంతో బందీలను చేయటానికి గబ్రియేలుతో సాతాను దూతలు యుద్ధం చేస్తున్నాయి. దానియేలేమో ప్రార్థన చేస్తున్నాడు. మంచి సందేశాన్ని పట్టుకొని వచ్చింది. అది దానియేలు వద్దకు రావట్లా. అప్పుడు గాబ్రియేలు దూత మికాయేల్ అని ఒక దూత సహాయం తీసుకుంది. ఆ మికాయేలు దూత యుద్ధం చేసి ఆ దానియేలు యొద్దకు రావలసినటువంటి శుభవర్తమానం వచ్చేసింది. ఈరోజు నీ జీవితంలో శుభమునకు అడ్డుపడుతున్నటువంటి సాతాను శక్తులను దేవుడు మన మధ్య ఉండడము ద్వారా ఏ అపాయము నీ యొద్దకు రానివ్వకుండా శుభమే కలగబోతుంది. ఉపవాస ప్రార్థన ముగింపులో సాతాను కూడా అశుభాన్ని కలుగజేద్దామని
నీ ఇంట్లో ఏడుపును నిద్దామని, నీ జీవితాన్ని నాశనం చేద్దామని, నిన్ను అంతం చేద్దామని, నిన్ను లేకుండా చేద్దామని సాతాను పలు రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. వాడు నీ ఎద్దుకు వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. నువ్వు అనుకున్నావు ఇది నార్మల్ ఫాస్టింగ్ అని, కానీ నీకు తెలీదు నువ్వు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తున్నావు కదా. ఈ ఫాస్టింగ్ ముగింపులో ఏప్రిల్ నెల 1వ తారీఖున నీవు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ పక్షాన ఒక్క దూత కాదు, దూతల సమూహం సాతాను శక్తులతో పోరాడుతున్నాయి. నువ్వేమో మామూలుగా ఒక గంట ప్రార్థన చేస్తున్నావు, ఏముందిలే అని. కానీ అక్కడ పోరాటం చాలా పెద్దది. కానీ పోరాటంలో విజయం పొందేది మనమే. ఎందుకంటే ఫాస్టింగ్ ప్రేయర్ ద్వారా ఏంజెలిక్ మినిస్ట్రీ రిలీజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే మనం వాగ్దానం, దేవుడిచ్చిన మనకు వాగ్దానం, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, అపాయమేమయో నీ యొద్దకు, అపాయం నీ యొద్దకు రాదు. అపాయం రాదట. రాదు అపాయం రాదంటే అర్థం ఏంటి? మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనతో అపాయాన్ని దేవుడు రానివ్వడంటే, దేవుడు అంటే ఒక మనతో మాట ఉన్నాడు. అంటే దేవుడు మన మధ్య ఉంటే అపాయ పరిస్థితులు వచ్చినా, రావని కాదండోయ్, వచ్చినా వాడి పన్నాగం తిరిగి వాడి మీదే దాడి చేయబోతుంది. ఏం చేయలేవండి. ఇక్కడ అపాయం అని మన తెలుగులో చిన్న పదమే వాడారు, కానీ అపాయం అంటే సాతాను ప్రణాళిక. అపాయం అంటే ఏంటి? అక్కడ సాతాను ప్రణాళిక. సాతాను ప్రణాళిక ఏంటి? దొంగ దోచుకొనుటకును, కీడు చేయుటకును, హత్య చేయటకునే వచ్చును. సాతానుగాడు ఎందుకు వస్తాడు? సాతానుగాడు ఎందుకు వస్తాడు? వాడు నాశనం చేయడానికే వస్తాడు, వాడు అంతం చేయడానికే వస్తాడు. కానీ మీకు ఒక విషయం తెలుసా? సాతానుగాడు అంతం చేయాలనే వచ్చాడు, కానీ మన దేవుడైన యెహోవా మన మధ్య ఉన్నాడు. ఏ అపాయం రాదు. ఏ అపాయం, ఒక మంచోడి మీదకి అపాయం ఏమీ రాదంటే ఏముందిలే అనుకో, కానీ శిక్ష పొందే వాడికి కూడా ఛాన్స్ ఇస్తూ నీకు ఇక అపాయం ఏమీ రాదని ఒక వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడో కదా. ఎంత గొప్ప. కష్టం రాదని కాదు, సమస్యలు రావని కాదు, శత్రువు ప్లాన్ నీ విషయంలో ఫలించదు. సాతానుగాడు ప్లాన్ వేసాడు నీ విషయంలో, నిన్ను తీసుకుందామనో, లేదా నీ జీవితాన్ని నాశనం చేద్దామనో, నిన్ను ఆత్మీయంగా అల్లకల్లోలం చేయాలను సాతాను చాలా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సాతాను ప్రయత్నాలు ఏం జరగవు, నువ్వేం భయపడద్దు. ఎందుకంటే నా దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, నీకు అపాయం ఏమీ రాదు. యోసేపు మీద కుట్ర పన్నారు, అమ్మేశారు అనుకున్నారు, కానీ అపాయం ఏమీ రాలేదు. దేవుడు అపాయములోని ఉపాయాన్ని దేవుడు దాచాడు. దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతాడంటే ఆయన సమస్తం మన మేలుకే చేస్తాడండి. అపాయ లాంటి పరిస్థితులు వచ్చినా మీరు భయపడదు. రోమా 8:28 మీకు తెలుసు, మేలుకై సమస్తమును దేవుడు సమకూరుస్తాడు. మీరేమి కలవరపడాల్సిన పని లేదు. ఆయన మన మధ్య ఉన్నాడు, అపాయము రాదు. అమ్మో నా బిడ్డలకి ఏదో అయిపోద్దేమో, అమ్మో నా లైఫ్ ఏదో అయిపోద్దేమో, అమ్మో నేను పిచ్చోళ్ళ మారిపోతానేమో, అమ్మో నేను ఇంక ఇంత అయిపోతానేమో అనుకోవద్దు. అపాయం రాని అంటున్నాడు. అపాయం లాంటి పరిస్థితులు వచ్చినా అది సంభవింపనివ్వడు. అపాయం వస్తుంది కానీ అది సంభవించదు. అర్థమవుతుందమ్మా? అపాయం వస్తుంది కానీ అది సంభవించనివ్వడు. అది నిన్ను అట్లా కదిలించాలని వస్తుంది, కానీ అది నిన్నేం చేయలేదు. ఈరోజు కొన్ని అపాయాలు నీ జీవితంలో వచ్చినప్పుడు నా వెంటనే పోవట్లేదు, నువ్వు బాధపడుతున్నావు. 21 రోజులు అక్కడ యుద్ధం జరిగింది. కారణం ఏంటో తెలుసా? నీకు గొప్ప ప్రత్యక్షతలు ఇవ్వడానికి దేవుడు అంత ఆలస్యం చేస్తున్నాడు. ఆనాడు దానియేలు మొదటి రాకడ ముందే మొదటి 2 రాకడ ప్రత్యక్షతలు పొందాడు. మనకి ప్రకటన గ్రంథం అర్థం కావాలంటే దానియేలు అర్థం కావాలి. అంత గొప్ప ప్రత్యక్షత వచ్చింది, ఎందుకంటే దానియేలు మధ్య దేవుడు ఉన్నాడు. ఈరోజు నీ మాటను ఇంకా క్లుప్తంగా వివరించడానికి సమయం లేదు, షార్ట్ కట్లో చెప్పేస్తున్నాను. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, నీకు అపాయమేమీ సంభవింపదు. ఇదే ధైర్యం, నా దేవుడైన యెహోవా నా మధ్య ఉన్నాడు, నాకు అపాయం రాదు. కలవరపడద్దు, భయపడద్దు. దేవుడి మీద భారమైన వాగ్దానం ఇచ్చాడు. ఏమో మేమేదో నచ్చిన మాట బాగుందిలే ఇది చెప్పేస్తే బాగుంటుంది అనుకోవాలి. ప్రార్థన పూర్వకంగా మేము తీసిన వాగ్దానాన్ని పోయిన నెలంతా ఆలోచించుకొని ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని మీకు చెప్తున్నాం. దేవుడిచ్చిన వాగ్దానం, నీ దేవుడిని యెహోవా నీ మధ్య ఉన్నాడు, అపాయం మీకు సంభవించదు. ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేసుకుందాం. 2వ తారీఖు ప్రభు చిత్తం అయితే క్లుప్తంగా మన వాళ్ళకి అందరూ కళ్ళు మూసుకోండి. నా దేవుడు మాట ఇచ్చాడు, ఏమని? నీ మధ్య నేనున్నా, అపాయం నీ యొద్దకు రాదు, అపాయం నీ యొద్దకు రాదు, అపాయం నీ యొద్దకు రాదు.
అపాయము నీ ఎదుకు రాదు. అపాయం వస్తుంది అనుకున్న అపాయం లాంటి వచ్చినది సంభవింపనివ్వడు. ఎందుకంటే నీ మధ్య ఉన్నవాడు సర్వవ్యాప్తి, సర్వాంతర్యామి, సర్వజ్ఞాని. ఈరోజు ఆ దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మీరిచ్చిన వాగ్దానాన్ని ఏప్రిల్ నెలలో మా కుటుంబాల్లో నెరవేర్చి జరిగించి సహాయం చేయమని, విత్తబడిన వాక్యానికి తగిన జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని, ఈ వాక్యానికి తగిన బ్రతుకును మాకివ్వమని, ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బ్రదర్ రికార్డు స్టాప్ చేయండి. ఒక చిన్న ప్రార్థన అంశం.